హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. మనకి టీవీఎస్ ఎక్సెల్ 100 కొత్త అవతార్లో వచ్చేసింది. మనకి ఇప్పుడు దీంట్లో ఏదైతే హెడ్ ల్యాంప్ ఉందో ఫుల్ ఎల్ఈడీకి అయితే చేంజ్ చేశారనమాట. అలాగే ఈ మోపెడ్ మనకు ఆఫర్ చేసేటువంటి ఫీచర్స్, ప్రైస్ అండ్ జిఎస్టీ బెనిఫిట్ వల్ల ఎంత ప్రైస్ తగ్గిందని దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ దాకా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఫ్యామిలీ ఇంకా ఆటోమొబైల్ సెగ్మెంట్లో ఇంకా స్ట్రాంగ్ అయిందనమాట. సో ఈ వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే టీవీఎస్ ఎక్సెల్లో కొత్త మోడల్ వస్తే తీసుకుందామని చూసే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో లేట్ చేయకుండా బ్యూటిఫుల్ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ కొత్త ఎక్సెల్ 100 ఒంగోలులోని ఎలైట్ టీవీఎస్ షోరూంలో ప్రజెంట్ అవైలబిలిటీలో ఉంది. సో చాలా ఏరియాల్లో ఇంతవరకు రాలేదు, బట్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. సో ఇక్కడ టీవీఎస్ మోటార్ సైకిల్స్ మీద దసరా దీపావళికి అద్భుతమైనటువంటి ఆఫర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో జిఎస్టీ బెనిఫిట్తో కలుపుకొని 25,000 రూపాయల వరకు గొప్ప తగ్గింపు టీవీఎస్ వెహికల్స్పై ఉంది. అలాగే లక్కీ డ్రా ద్వారా 55 ఇంచెస్ టీవీని కూడా మీరు పొందే అవకాశం అయితే ఉంది. మీరు వెహికల్ కొన్నప్పుడు మీ యొక్క నేమ్ని దీంట్లో లీవ్ చేసినట్లుగా అయితే సో లక్కీ డ్రా ద్వారా దసరా రోజు తీస్తారు, మీరు కూడా గెలుపొందే అవకాశం అయితే ఉంది. అలాగే స్మార్ట్ వాచ్, డిన్నర్ సెట్, శారీ, ఇలా ఖచ్చితమైన గిఫ్ట్ మీరు ఏ వెహికల్ కొన్నా ఆ వెహికల్కి ఇస్తున్నారనమాట. అలాగే సో చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు నేను వెళ్ళిన రోజు. ఈ షోరూమ్ యొక్క అడ్రస్ ఎక్కడంటే ట్రంక్ రోడ్లో డీమార్ట్ పక్కన బిలాల్కి ఆపోజిట్లో ఉంటుంది ఎలైట్ టీవీఎస్ షోరూమ్. స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి చూడండి. ముందుగా ఈ కొత్త ఎక్సెల్ 100లో పాత వేరియంట్తో పోల్చుకుంటే వచ్చిన కొత్త మార్పులు ఏంటి అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే దీంట్లో ఎలాయ్ వీల్స్ ఉన్నాయి, ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి, అలాగే ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఉంటుందన్నమాట. సో బ్లూ, అలాగే రెడ్, ఈ బ్లాక్ కలర్ 3 కలర్ ఆప్షన్స్లో అవైలబిలిటీలో ఉంటుంది. ముందుగా కొత్తగా వచ్చినటువంటి ఎల్ఈడి లైట్స్ గురించి చూద్దాం. సైడ్ ఇండికేటర్ లైట్స్ మాత్రం మనకి హాలోజిన్ తోటే ఉన్నాయి. మెయిన్ హెడ్ ల్యాంప్ వచ్చేసరికి ఈసారి హైలైట్ అన్నమాట. సో ఇది మనకి స్ప్లిట్ ఎల్ఈడి తోటి ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో నాకు డిఆర్ఎల్స్ అయితే కనిపించలేదు, స్ప్లిట్ ఎల్ఈడి కనిపిస్తుంది. సో ఇదైతే మాత్రం చాలా బ్రైట్గా ఉంది. ఇక నుంచి ఈ ఎల్ఈడి తోటి బ్యాటరీ యొక్క కన్జంప్షన్ కూడా తగ్గుతుందన్నమాట. అంటే మామూలు బల్బ్తో పోల్చుకుంటే ఎల్ఈడి తోటి బ్యాటరీ అనేది కొంచెం తక్కువే తీసుకుంటుంది. అలాగే ఆ ఫ్లికరింగ్స్ అయితే ఉండవు. మంచి రోడ్ స్ప్రెడ్ అయితే ఉంటుంది. విజిబిలిటీ బాగుంటుంది రోడ్ దగ్గర నుంచి. ఎక్సెల్ తోటి మీరు హ్యాపీ ఉండొచ్చు. ఇక టైల్ ల్యాంప్ మీరు చూడొచ్చు, హాలోజన్ బల్బ్ తోటే ఉంది. ఇంకా కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్తో ఉన్నటువంటి మనకు ఆ పాత ఇంజనే ఉందన్నమాట. 99.7 cc ఇంజన్. సో దీంట్లో మనకు వచ్చేసరికి 4.3 bhp పవర్, అలాగే 6.5 Nm టార్క్ అయితే ఉంటుంది. సెల్ఫ్ స్టార్ట్ ఉంది, కిక్ స్టార్ట్ కూడా ఉంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే ఈ కొత్త టీవీఎస్ ఎక్సెల్ OBD2B నామ్స్ ప్రకారం రెడీ అయింది. అలాగే E20 పెట్రోల్కి సపోర్ట్ చేస్తుంది. ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ తోటి వస్తుందన్నమాట. అలాగే 158 mm గ్రౌండ్ క్లియరెన్స్తో ఉంది కాబట్టి మీరు ఆరామ్సే నడిపించుకోవచ్చు. ఇంజన్కి పెద్ద హాని అయితే ఉండదు. చూశారు కదా, ఇక్కడ మనం ఇంజన్ కిల్ స్విచ్ అయితే చూడొచ్చు. ఇంజన్ని ఆఫ్ చేసుకోవచ్చు, అక్కడే కూర్చొని ఆన్ చేసుకోవచ్చు. కొన్ని పెద్ద వెహికల్స్లో కూడా ఇప్పటికీ ఇంకా ఇంప్లిమెంటేషన్లో లేదు, బట్ ఎక్సెల్ 100లో దీన్ని తీసుకొచ్చారు చూడండి. ఇది హైలైట్ అనమాట. సో ఇంజన్ కిల్ స్విచ్. కాకపోతే ఓల్డ్ వేరియంట్తో పోల్చుకుంటే పవర్ అండ్ టార్క్, ఇంజన్ పర్ఫార్మెన్స్ మనకి సేమ్ అయితే ఉంది, ఎలాంటి మార్పు లేదన్నమాట. అదే ఇంజన్. సో ఇంకా ఈ వెహికల్ వచ్చేసరికి 65,000 రూపాయల ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. 5,000 రూపాయలకి తగ్గి, అంటే 5,000 రూపాయల జిఎస్టీ ప్రైస్ అయితే తగ్గిపోతుంది అనమాట. 60,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్కి వస్తుంది. ఆన్ రోడ్ ప్రైస్ లాస్ట్లో చెప్తాను. ఇంకా దీంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే మీరు చూడొచ్చు. ఇదివరకు కొన్నిటికి రబ్బర్ బూట్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడైతే ఆ రబ్బర్ బూట్స్ అయితే లేవు, కొంచెం బైక్ ఫీల్ వస్తుంది. అలాగే ఫ్రంట్లో వచ్చేసరికి ఎలాయ్ వీల్స్కి అప్గ్రేడ్ చేశారండి ఈసారి. అలాగే ట్యూబ్లెస్ టైర్స్ కూడా ఉన్నాయి. సో మనకు ఆ మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. స్పోక్స్ కంటే కూడా ఎలాయ్ వీల్స్ స్ట్రాంగ్ ఉంటాయి అండ్ ట్యూబ్లెస్ టైర్స్తో వస్తున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా కూడా రోడ్ మీద మనకు పంచర్ పడ్డప్పుడు ఈజీగా అయితే పంచర్ వేసుకోవచ్చు అండ్ లాంగ్ లైఫ్ వస్తాయి. అలాగే ఎలాయ్ వీల్స్ కూడా చూడటానికి చాలా స్టైలిష్గా ఉన్నాయి. అండ్ ఫ్రంట్లో 110 mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంది. సో అలాగే మనకి 16 ఇంచ్ టైర్స్ అన్నమాట. సో ట్యూబ్లెస్ టైర్స్ సూపర్ అని చెప్పొచ్చు. ఈ అప్డేట్ అదిరిపోయింది. సో ఈ టైర్స్ అయితే సరిపోతాయి ఈ వెహికల్కి, బికాస్ ఆఫ్ ఫ్యూల్ ఎఫిషియెంట్గా ఉండటం కోసం ఈ టైర్స్ చాలా సపోర్టెడ్గా ఉంటాయి అన్నమాట. ఇంకా చూడండి, స్టైలింగ్లో ఏమాత్రం తగ్గను అనే విధంగా మనకి రిమ్స్ మీద రెడ్ కలర్ ఎలాయ్ వీల్స్ తోటి కొంచెం స్పోర్టియర్ లుక్ తీసుకొచ్చారు అనమాట ఈ వెహికల్కి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి రెడ్ కలర్లో మనకి 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ అయితే ఉన్నాయి. సూపర్ కదా. సో అలాగే బ్యాక్ సైడ్ చూడొచ్చు, చైన్ అనేది మనకి సీల్ చేసే ఉంటుంది. ఇది కూడా 110 mm డ్రమ్మే. సో మనకి ట్యూబ్లెస్ టైర్ అనమాట బ్యాక్ సైడ్ కూడా. సో హెవీ గ్రిప్ లాగా ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇక సీట్ హైట్ విషయానికి వచ్చినట్లుగా అయితే ఇది మనకి 785 mm తోటైతే వస్తుందన్నమాట. చాలా తక్కువ హైటే, అందరూ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్స్కైనా అందుతాయి, హ్యాండిల్ చేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ అయితే ఉందన్నమాట వెహికల్ కూడా. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మంచిగా ఉంది కాబట్టి ఈజీగా పాట్ హోల్స్ అండ్ రఫ్ రోడ్స్, అలాగే కొంచెం ఆ పొలం గట్ల మీద నడిపించుకున్నప్పుడు అవన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక సీట్ చూడొచ్చు ఒకసారి మీరు. సో సీట్ అయితే మాత్రం మనకి 2 పోర్షన్స్లో కనిపిస్తూ ఉందన్నమాట, స్ప్లిట్ సీట్. సో ఇదైతే మాత్రం మనం బ్యాక్ సైడ్ సీట్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఒక పెద్ద క్యారియర్ అయితే ఉంటుందన్నమాట. సో జనరల్గా మనం చూస్తూ ఉంటాం కదా దీని మీద, సో
ఐస్ క్రీమ్స్ అమ్ముకునే వాళ్ళు, అలాగే మేత మోపులు తీసుకెళ్లేవాళ్ళు, రైతులు బస్తాలు వేసుకొని వెళ్ళేవాళ్ళు, ఇలా ఎంతో మందికి సర్వీస్ అందిస్తూ లెజెండరీ వెహికల్గా ముందుకు వస్తుంది అనమాట. ఆఫ్ కోర్స్ 45 ఇయర్స్ ఆఫ్ లెగసీ అయితే ఉంది ఈ వెహికల్కి, అండ్ చాలా స్ట్రాంగ్ ఉంది బిల్డ్ క్వాలిటీ నేను చెక్ చేసినప్పుడు. అండ్ సీట్ కూడా ఫోమ్ ఫినిషింగ్ బాగానే ఉంది. సో ఈజీగా అందుతుంది అన్నమాట, ఎవరైనా కూర్చోండి, యంగ్స్టర్స్ కూడా రైడ్ చేయొచ్చు అన్నంత ట్రెండీగా తయారు చేశారు దీన్ని. అండ్ ఫ్రంట్లో చూడొచ్చు స్పేస్, లెగ్ స్పేస్ అనకూడదు దీన్ని, క్యారియర్ స్పేస్ చాలా మంచిగా ఇచ్చారు. ఈ మోపెడ్స్ యొక్క మెయిన్ అడ్వాంటేజే ఈ క్యారియర్ స్పేస్ అనమాట. ఇది చేసే పనులు మనకి సూపర్ బైక్స్ కూడా చేయలేవు అన్నమాట. సో దేని విలువ దానిది అనుకోండి, వేరే విషయం. ఇంకా మనకి ఆ క్రోమ్ ఎలిమెంట్ చూసారా, సో చాలా ప్రీమియంగా కనిపిస్తూ ఉందన్నమాట. సో ఫ్రంట్లో మనకి హెడ్ ల్యాంప్ చుట్టూతా, అలాగే మనకి చాలా ఫ్లెక్సిబుల్ ఉన్నాయి సైడ్ ఇండికేటర్స్, అలాగే మనకి ఫుల్ ఎనలాగ్ కన్సోల్ అయితే మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ, అలాగే కీ చూసుకోవచ్చు. సో మనకి కన్సోల్ అయితే పెద్ద ఫీచర్స్ ఏం లేవు, స్పీడోమీటర్ అనే కొన్ని మాల్ ఫంక్షన్ లైట్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్లో మెటల్ డోమ్ అయితే మీరు చూడొచ్చు, అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే సాలిడ్గానే ఉంది. చూసిన మనకి చాలా బాగా అనిపించింది నాకైతే. రిఫ్లెక్టర్ చూడొచ్చు, అలాగే ఇక్కడ ఈ చిన్న రెడ్ టేప్ అయితే చూడొచ్చు, కొంచెం బాగుంది. అలాగే కాంబీ బ్రేక్ సిస్టమ్ అన్నమాట, బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కిన ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతూ ఉంటుంది అనమాట. అలాగే క్యారియర్ హుక్ అయితే చూడొచ్చు సైడ్న, మనకి చాలా అవసరం అన్నమాట ఇది. అలాగే ఈ రెడ్ కలర్లో ఇది నాకు చూడటానికి చాలా బాగా నచ్చింది. వీటితో పాటు బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ చూడొచ్చు, వైడర్ గ్రాబ్ రైడ్, కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ లేడీస్ ఎక్కి కూర్చున్న పట్టుకోవడానికి. అలాగే ఇక్కడ మనకి ఏదైతే ఈ చిన్న శారీ గార్డ్ చూడొచ్చు, అలాగే ఇక్కడ మనకి రబ్బర్ తోటి ఇది ప్లాస్టిక్ తోటి ఆఫర్ చేస్తున్నారు, అంత క్వాలిటీగా అయితే లేదు ఒక్క పార్ట్. అండ్ ఇది వచ్చేసరికి మనకి ప్లాస్టిక్ టైపే. సో XL100 హెవీ డ్యూటీ అని చెప్పి ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ మనకి మెటల్ అయితే ఉంటుంది, 4 లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ఫ్యూయల్ ట్యాంక్. దాని మీద గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు. ఈజీగా 60 నుంచి 65 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుందన్నమాట. E20 పెట్రోల్ని వేసుకోవచ్చు అని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో ఈజీగా అయితే మాత్రం 60 నుంచి 65 కిలోమీటర్లు వచ్చేస్తుంది. 60 ఈజీగా వస్తుందని మీరు రఫ్ అండ్ టఫ్గా వాడుకున్నా కానీ. సో ఈజీగా 240 కిలోమీటర్ల దాకా వెళ్ళొచ్చు ఒక్కసారి కనుక మీరు ఫుల్ ట్యాంక్ చేసుకున్నట్లుగా అయితే. సో అలాగే 1 లీటర్ పెట్రోల్ అయితే ఉంచడానికి ట్రై చేయండి. ఇంకా స్విచెస్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంది. సో లెఫ్ట్ సైడ్ అయితే మనకి హారన్ బటన్, సైడ్ ఇండికేటర్ లైట్స్, హై బీమ్ లో బీమ్కి అయితే మనం ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. ఇంకా రైట్ సైడ్ వచ్చేసరికి ఇంజన్ కిల్ స్విచ్ ఆఫర్ చేస్తున్నారు, అండ్ చాలా క్వాలిటీగా ఉంది ఈ స్విచ్ కూడా. ఏదో మోపెడే కదా అని ఎలా పడితే అలా ఇవ్వలేదు. టీవీఎస్ చాలా అంటే చాలా మంచిగా అయితే ట్రీట్ చేసింది అనమాట. అండ్ సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ కన్సోల్ ఒకసారి గమనించినట్లుగా అయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి మొత్తం స్పీడోమీటర్ అయితే ఎనలాగ్లో ఉంది. రైట్ సైడ్ వచ్చేసరికి సైడ్ ఇండికేటర్ లైట్స్, హై బీమ్ లో బీమ్, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, చాలా సింపుల్గా అండ్ ఫ్యూయల్ ఇండికేటర్ మనకి ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. సో చాలా సింపుల్గా అయితే ఇచ్చేసారు, అంతకంటే అవసరం లేదు కూడా ఈ వెహికల్కి, ఎవరు యూజ్ చేయరు దీనికి. అండ్ USB ఛార్జింగ్ పోర్ట్ ఉంది దీనికి, ఇది హైలైట్ అనమాట. బట్ ఇక్కడ ఫిక్స్ చేసి లేదు, సో తర్వాత వస్తుందేమో అప్డేట్లో చూసుకోవాలి అది. ఫైనల్గా ఆన్ రోడ్ వచ్చేసరికి నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. సో ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, హ్యాండ్లింగ్స్ ఇవన్నీ కలుపుకొని అప్రాక్సిమేట్లీ, సో మనకి ఎక్స్ షోరూమే 60 ఉంది కదా, 60కి వచ్చింది కదా, 5,000 రూపాయలు GST బెనిఫిట్ వచ్చి, అండ్ ఒక 15,000 రూపాయలు ఇవన్నీ కలుపుకుంటే 75 అండ్ అక్కడైతే ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. సో షోరూమ్ కాల్ చేయండి, స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ మీద కూడా ఎగ్జైటింగ్ ఆఫర్స్ ఉన్నాయి కదా, వాళ్ళైతే మీకు క్లియర్గా చెప్తారు. అలాగే టీవీఎస్ షోరూమ్ ఒంగోలు. సో ఇక్కడైతే ఉంది, అవైలబిలిటీలో ఉంది. ఈ కొత్త ఎక్సెల్ మీరు సొంతం చేసుకోవాలనుకున్నట్లయితే లిమిటెడ్ స్టాక్స్ అయితే ఉన్నాయి. సో హ్యాపీగా వెళ్ళేసి తీసుకోండి. సరౌండింగ్లో ఉన్న వాళ్ళైతే టీవీఎస్ షోరూమ్ అయితే ఇప్పుడే విజిట్ చేయండి. అండ్ వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా పెద్దవారికైనా సరే XL100 కొంచెం కొత్తగా కావాలంటే ఈ వీడియోని వాళ్ళకి ఇప్పుడే షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.